నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ అభివృద్ధి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ప్రభుత్వ సలహాదారు బిఆర్ రెడ్డి వ్యాఖ్య. రజాకార్ల రాచరికపు వ్యవస్థకు చర్మగీతం పాడిన రోజు సెప్టెంబర్ 17. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడుగడుగునా నీరాజనం. 42 లక్షల విరాళం అందజేసిన వేమూరు నియోజకవర్గ ప్రజలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరంగల్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ప్రభుత్వ సలహాదారు బిఆర్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ CKM కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయడంతో పాటు సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు. రజాకార్ల రాచరికపు వ్యవస్థకు చర్మగీతం పాడిన రోజు సెప్టెంబర్ 17 అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే TRS జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సకల జనులంతా సమ్మెలో పాల్గొని స్వరాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు అత్యంత వైభవంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, తెరాస కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. తెలంగాణ, తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ.
జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం చేసిన తర్వాత ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపైకి తెచ్చి, అంతకుముందు చాలామంది అమరులై ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈసారి రాకపోతే ఇక ఎన్నడూ కూడా ఏర్పడదు. ఈ యొక్క సమైక్య పాలనలో ప్రజలందరూ కూడా విముక్తులు కావాల్సిందే అని తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే ఒక గొప్ప నినాదంతో ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేస్తే ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో 2 మాత్రమే జెండా ఎగరవేసేటువంటి సందర్భాలు ఉంటాయి. జనవరి 26 రిపబ్లిక్ డే. అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా వేమూరు నియోజకవర్గ ప్రజలు 42 లక్షల రూపాయల విరాళాలుగా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు చేతుల మీదుగా కమిటీకి అందజేశారు. రైతుల మహాపాదయాత్ర 2వ రోజు వేమూరు నియోజకవర్గం కొల్లూరు వద్ద మొదలైంది. రైతుల పాదయాత్రకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. రైతులకు అండగా పాదయాత్ర ఆశాంతం నక్క ఆనంద్ బాబు వారితో కలిసి నడిచారు. ఈ పాదయాత్రలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుర్తించాలి రైతుల త్యాగాలను. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, జై అమరావతి, బిల్ అమరావతి రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, జై అమరావతి. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 17న పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వజ్రోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 15న హైదరాబాద్ సంస్థానం రాచరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని గుర్తు చేశారు. అంతకుముందు ఆయన తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంగా ఉన్న నిజాం రాష్ట్రము భారతదేశానికి స్వతంత్రము 1947 15 ఆగస్టు నాడు స్వతంత్రం మనకు వచ్చిన సందర్భంగా అప్పుడు రాచరిక పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఆ విధంగా కొనసాగి సంవత్సరము తర్వాత అంటే 1948లో సెప్టెంబర్ 17వ తేదీన రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి తెలంగాణ హైదరాబాద్ సంస్థానము రావడం జరిగింది. నైజాం ప్రభు ప్రజా పరిపాలనకు ఒప్పుకొని రాచరికాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రజాస్వామ్యంలోకి మనం అడుగుపెట్టి ఇవాళకి 74 పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఇది జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య, సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు లైన్లో యూ టైప్లో ఉండండి మిత్రమా. జమీల్ అంతా వీడియో దెబ్బకి सितरंगा तब शुभ नामे जागे अशुभ आशीष मागे जाए तब गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता हे जय స్వచ్ఛ భారత్లో భాగంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాస్టిక్ కవర్లు వాడవద్దనే ఉద్దేశంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్కి చెందిన వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని కిషన్ రెడ్డి 2000 చేతి సంచులు ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టిక్ కవర్లతో కాలుష్యం ఏర్పడుతుందని, దాన్ని నివారించే మార్గాన్ని ప్రజలకు వివరించి సంచులు పంపిణీ చేశానని అన్నారు. ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ప్లాస్టిక్ వద్దు, గోన సంచులు ముద్దు అనే నినాదంతో కూరగాయలు అమ్మేవారికి, కొనేవారికి ఈ సంచులు అందజేశారు. ప్లాస్టిక్ భూమిలో చేరితే హిమాలయ పర్వతాలంతా ఎత్తు పెరిగేంత ప్లాస్టిక్ మనం వాడుతూ ఉన్నాం. వీటి వల్ల వారు చేసినటువంటి కృషి అభినందనీయము, శ్లాఘనీయము.
సెప్టెంబర్ 15ను తెలంగాణ విలీన దినోత్సవంగా సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలోని అన్ని బొగ్గు గనులపై కార్మిక సంఘాల నాయకులు కార్మికులు త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. గోదావరి కని 1వ బొగ్గు గనిపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ద్రావిడ ఉత్కల మంగా ఉత్తర జగతి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జయతే అంటే ఫ్రీ షిఫ్ట్ పంపిస్తా ఉన్నారు యాజమాన్యం 9 గంటలకు కాబట్టి రన్నింగ్ ట్రైన్ మంది కనిపిస్తా ఉన్నారు. ఈయన కేసీఆర్ లేకపోతే కనీసం 10 మంది. మరియు మన ఉద్యమ నేత ఆనాడు సకల జిల్లా భూమిక వహించినటువంటి మన అధ్యక్షులు కెంగర్ల మల్లన్న గారికి చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి ఇంకా మరి సెప్టెంబర్ 17వ తారీఖు అంటేనే తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పోరాటాలు జరిపినటువంటి రోజు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఇవాళ విలీన దినోత్సవంగా ఇవాళ జరుపుకోవడం అనేటువంటిది ఇవాళ మొత్తం సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా అన్ని గనులపైన ఇవాళ 3 రంగుల జెండాను ఎగరవేసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకరు విలీన దినోత్సవం అని, మరొకరు విమోచన దినోత్సవం అని, ఇంకొకరు విద్రోహ దినోత్సవం అని పేర్లు ఏదేమైనా సరే ఇవాళ భారతదేశానికి 1947 ఆగస్టు 17వ తారీఖు నాడు ఇవాళ స్వతంత్రం వచ్చి 3 రంగుల జెండా ఎగరేస్తే మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఇవాళ 3 రంగుల జెండా 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మాత్రమే, అంటే ఈ రోజు నాడు మాత్రమే ఇవాళ 3 రంగుల జెండా ఎగరేసి ఇవాళ భారతదేశంలో అంతర్భాగం కాబడ్డ రోజు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఇవాళ స్వతంత్ర స్వేచ్ఛ వాయువులు పీల్చినటువంటి రోజుగా భావిస్తూ ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతున్నది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు జరిగినటువంటి విషయం ఇవాళ మనందరికీ తెలిసిందే. ఇవాళ 1948 సెప్టెంబర్ 17 తర్వాత 1952లో మొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఇవాళ ఒక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సమైక్యవాదులు ఇవాళ అక్రమంగా అన్యాయంగా 1956 నవంబర్ 1 తారీఖు నాడు ఇవాళ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి కడప జిల్లా పొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారని కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రకటనలో పొద్దుటూరులో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలను నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం కార్యకర్తల్లో జోష్ నింపిందని జీవి ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కమలాపురం సంబంధించిన మండలానికి ఎలక్షన్ల టైంలో నాకు కమలాపురం మండలానికి నన్ను ఇన్ఛార్జీలు ఇచ్చినారు. ఇక్కడ ఆల్రెడీ పొద్దుటూరులోపటికి సీనియర్లు అయినటువంటి వరదరాజు రెడ్డి గారు, లింగారెడ్డి గారు, మీరు చెప్పిన సుధాకర్ రెడ్డి గారు, ముత్యాల గారు, ఇంకా బండి భాస్కర్ అన్న ఇట్లా అందరూ లీడర్స్ ఇక్కడ ఉన్నారు. అక్కడ అవసరం ఉందని చెప్పేసి 2019 ఎన్నికలకు పొద్దుటూరు నియోజకవర్గానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఎలక్షన్స్లో నేను లేను పొద్దుటూరులో. రెండవది మీరు చెప్తాననేది 2019లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్గ విభేదాలే. ఆ రోజు నంద్యాల వరదరాజు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. తర్వాత లాస్ట్ మూమెంట్లో టికెట్ లింగారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారి ఇరువురు మధ్యన ఆ రోజుల్లో డిస్ప్యూట్స్, తర్వాత అప్పుడునే రాజ్యసభ సభ్యుడైనటువంటి సీఎం రమేష్ గారు కానీ, ఇక్కడ ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా వర్గ విభేదాల వల్ల పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయింది. 2019లో మెయిన్ ప్రధానంగా ఓడిపోయేదానికి కారణం వర్గ విభేదాలే.
దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూసినారు, వర్గ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ఒక తాటిపైకి తేవాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినారు. లింగారెడ్డి అన్నతో మరీ మేము ప్రత్యేకంగా చెప్తున్నాను, నాకు ఎటువంటి విభేదాలు లింగారెడ్డి అన్నతో నాకు లేవు. నేను ఆయన జిల్లాలో చూసుకుంటున్నాడు, నేను పొద్దుటూరులో చూసుకుంటున్నాను. ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్తోనే పార్టీ నడుస్తుంది. జిల్లా అధ్యక్షుడికి ఇన్ఛార్జికి కోఆర్డినేషన్ లేకపోతే పార్టీ నడవదు. మా ఇద్దరికి కోఆర్డినేషన్తో పార్టీ నడుస్తుంది. రెండవది మీరు చెప్పే వరదరాజు రెడ్డి గారు ఏ రాజకీయ పార్టీలో లేడు. ఆయన ఒకవేళ తెలుగుదేశంలో ఉంటే ఇప్పుడు ఆయన గురించి నేను ఏదైనా మాట్లాడినా బాగుంటాను. ఆయన తెలుగుదేశం పార్టీ ఎయిర్ కానీ లేకపోతే మంచి ఆహ్లాదకరమైన టౌన్ ప్రొద్దుటూరు ప్రజలకు అందిస్తాం. మరీ ముఖ్యంగా చెప్తాను, ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో మీకు ఓటింగ్ శాతం ఎంత ఉందని భావిస్తున్నారు? మీరు పోయిన ఎన్నికల్లో చూస్తే దాదాపుగా 60,000 చిల్లర ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, 1,00,000 చిల్లర ఏదో వైసీపీ వాళ్ళకి వచ్చినాయి. అంటే ఈ ఓట్ పర్సంటేజ్ని చూస్తే కనుక పోయిన ఎన్నికల్లో దాదాపుగా రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా 43,000 44,000 మధ్య ఓటుతో గెలిచినారు. 20,000 మంది లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు రాచమల్లి మీద వ్యతిరేకతను, వాళ్ళ బామ్మడిద రాజకీయాల మీద వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, జగనన్న వ్యతిరేకత, ఉద్యోగస్తుల వ్యతిరేకతతో ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేది నేనే. ఎమ్మెల్యేగా రాచమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావడం ఖాయం. ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి చెక్కు చెదరలేదు. నాయకులు అట్లే ఉన్నారు, కార్యకర్తలు అట్లే ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే మంచి కార్యకర్తలు, మంచి నాయకులు అనే నియోజకవర్గం నాకు దొరికింది. నాకు ఎట్లా కసిగా ఉందో కార్యకర్తల్లో కసి ఉంది. కార్యకర్తల్లో కసి ఉంటే నాయకుల విజయం సులభం. తెలుగుదేశం పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా మీరు కానీ ప్రజలతో మమైకం కావడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు ప్రజల్లో ఓటింగ్ శాతం పెంచుకోవడానికి కానీ. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 13వ వార్డులోని లారీ డ్రైవర్ సుబ్రమణి వరలక్ష్మమ్మ దంపతుల మరణంతో అనాథలైన వారి 4 పిల్లలను విలేకరులు హరి, శివ పరామర్శించారు. తల్లిదండ్రుల మృతితో దిక్కుతోచక ఎవరూ సహాయం అందించక అలమటిస్తున్న విషయాన్ని తెలుసుకొని వారికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. అంతేకాకుండా ఏ సహాయ సహకారాలు కావాలన్నా తామండగా ఉంటామని ఆ పిల్లలకు ధైర్యం చెప్పామని వారు అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను గాని తమ కుటుంబ సభ్యులు గాని ఎక్కడైనా గజం భూమి కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే తమ ఆస్తులన్నింటినీ ప్రజలకు రాసేసి కట్టుబట్టలతో వెళ్లిపోతామని స్పష్టం చేశారు. అలా నిరూపించలేని పక్షంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారు అందుకు దేనికైనా సిద్ధమేనా అని సవాల్ విసిరారు. జనార్దన్ రెడ్డి మనకి ఇచ్చిన డాక్యుమెంట్. నమస్తే తల్లి, ఏంటమ్మా? ఇది జనార్దన్ రెడ్డి 2 ఎకరాల చిల్లర మనకు చేసిన డాక్యుమెంట్. మొత్తం తీసుకుంటారు కాకంతా. ఓకే ఓకే. అంటే ఏం లేదు, మొత్తం 26 ఎకరాలు. ఇది 6 అన్నదమ్ములు, ఆయనకి 2 భార్యలు రెడ్డికి. అయితే ఒక భార్యకు 4, ఒక భార్యకు 2, 6 మొత్తం 6 ఇట్లే వీళ్ళకి వివరాలు. మా మేడం కానీ మాది కనుక తప్పని చెప్తే పన్నాల జనార్దన్ రెడ్డికి ఇంకా 10 ఎకరాల భూమి ఉంటుంది, 5-6 ఎకరాల భూమి ఉంటుంది. ఆయనకు బిల్డింగ్ ఉంది. బుచ్చిరెడ్డి గారికి కూడా 8 ఎకరాల భూమి ఉంది. నాకు ఒక 7-8 ఎకరాల భూమి ఉంది. మొత్తం వదిలిపెట్టిపోతాం. టోటల్ ఉన్న భూములన్నీ వదిలిపెట్టిపోతాం.
మరి మాది తప్పు కాదని తేలితే మీ మీద ఏం యాక్షన్ తీసుకొని చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఒక్కసారి అభియోగం మోపేటప్పుడు, పత్రికలలో రాసేటప్పుడు, సోషల్ మీడియాలో గ్రూపులలో పెట్టేటప్పుడు కొన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. కోర్టులో కేసు నడుస్తుంది, కేసు చెప్పకుండా మీరు ఇక్కడ పర్మిషన్ తీసుకుంటారు. కోర్టులో కేసు నడుస్తుంది, చెప్పకుండా మీరు రీషైన్ చేసుకుంటారు. మీరు తప్పులు చేసి మీ ఓనర్తో, మీకు ఎవరైతే అమ్మినరో వాళ్ళు తప్పు చేస్తే మేము బాధ్యులమా? నీకు అమ్మిన ఓనర్కు ఎంత జీపీఏ ఉందో 20 ఎకరాలు జీపీఏ ఇచ్చిరు లక్ష్మారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మల్లారెడ్డి గారు కలిసి. నీ 20 ఎకరాలు నువ్వు కొలుసుకో. రేపు పొద్దున రెడీయా? నేను ఈ పేపర్ సమావేశంలో చెప్తా ఉన్నాను. రేపు పొద్దున రెడీ అంటే ఇదే పత్రికా సోదరులందరూ ముంగట ఒక కాగితం రాసుకుందాం. నేను కానీ, మా మేడం పేరు మీద ఉన్నటువంటి మా భూమి కానీ, బుచ్చిరెడ్డి గారు కానీ, మిగతా పన్నాల కుటుంబం అంతా కూడా మేము ఉంటాం మాట మీద. మీరుంటారా? ప్రైవేట్ కొలత కొలవడానికి కానీ, గవర్నమెంట్ కొలత కొలవడానికి కానీ మీరు సరిగా మీకు దమ్ము ధైర్యం ఉందా? కాగితం రాసియగలుగుతారా? మీరు రేపు రాసియండి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి. లేదు అంటే పోలీస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వరంగల్ అభివృద్ధి ఘనత కేసీఆర్కే దక్కుతుంది, ప్రభుత్వ సలహాదారు బిఆర్ రెడ్డి వ్యాఖ్య. రజాకార్ల రాచరికపు వ్యవస్థకు చర్మగీతం పాడిన రోజు సెప్టెంబర్ 17. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడుగడుగునా నీరాజనం. 42 లక్షల విరాళం అందజేసిన వేమూరు నియోజకవర్గ ప్రజలు. ఇంతటితో బులెటిన్లోని వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.